Hey, hi guys, welcome back to the Shiva Digital AI YouTube channel. So thank you very much for your support. సో ఇలానే సపోర్ట్ అనేది చేస్తూ ఉండండి. సో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా అలానే ఏఐ రిలేటెడ్ గా ఆ తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒక స్కిల్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ. ఆ తర్వాత మీరు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో టిటిఈ టిల్ ద ఎండ్ అని టైప్ చేయండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నా, ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ ని విజిట్ అయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇది ఎవరి కోసం అవసరము అని అంటే, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అవసరము, ఇది ఎవరి కోసం అని తెలుసుకునే ముందు ఇప్పుడున్న ఈ 2025 వాళ్ళలో కంప్లీట్ గా ఏఐ అనేది చేంజ్ అవుతుంది. ఈ స్కిల్స్ ని మనం యూజ్ చేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఈజీగా క్రియేట్ అనేది చేయవచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా? కన్సిస్టెన్సీ కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ ఈ ఏఐని యూజ్ చేసుకొని. క్లియర్? సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎవరి కోసం అవసరము అని అంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతిలోనే మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మంది డిజిటల్ గా అప్గ్రేడ్ అనేది అవుతున్నారు. ఒకవేళ మీ బిజినెస్ అనేది ఇప్పుడు ఆన్లైన్ లో విజిబిలిటీ అనేది లేకపోతే మీ షాప్ కావచ్చు, మీ ఎనీథింగ్ ఏ బిజినెస్ అయినా సరే ఎవరు కూడా రారు. సో ఆన్లైన్ లో ఎవరివైతే కనిపిస్తున్నాయో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. మీరు కూడా ఆల్రెడీ చూస్తున్నారు, మీరు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. క్లియర్? సో మీకు ఏ బిజినెస్ ఉన్నా, లైక్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ చేస్తున్నా, ఫోటోగ్రఫీ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, లేదా లైక్ వెబ్సైట్ డిజైన్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, ఎనీ సర్వీసెస్ ఏ బిజినెస్ అయినా సరే మీకంటూ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉండాలి. అవి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, తర్వాత ట్విట్టర్, తర్వాత యూట్యూబ్. ఇవన్నీ ప్లాట్ఫామ్స్ లో మీ బిజినెస్ కి ఒక అకౌంట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో అవి ఆప్టిమైజేషన్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత అలానే మీకంటూ ఒక వెబ్సైట్ కూడా ఉండాలి. వెబ్సైట్ ఎందుకు అనంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మనము లైక్ టిక్ టాక్ ఎలా అయితే వెళ్ళిపోయిందో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అలానే వెళ్ళిపోవచ్చు. చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. అదే వెబ్సైట్ కనుక ఉన్నట్టయితే అది మీ వెబ్సైట్, మీ దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడికి వెళ్ళదు. మీరు బ్యాకప్స్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్? ఇది బిజినెస్ ఓనర్స్ కి చాలా యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే మీ షాప్ కావచ్చు, మీ గురించి కావచ్చు, మీ ప్రొడక్ట్ గురించి కావచ్చు, మీ సర్వీస్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లైక్ స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనంటే, ఈజీగా ఒక 3 మంత్స్ కనుక మీరు ఫోకస్ పెట్టి ఒక 2-3 అవర్స్ మీరు డైలీ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఈరోజు చేసి రేపు చేయకపోతే రిజల్ట్స్ అనేటివి ఉండవు. సో ఎలా ఉంటుంది అనంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి కొన్ని డేస్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి టైం అనేది పడితే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంకొక 30 డేస్ వేసుకోండి. సో ఈ 60 డేస్ లో మీరు కనుక నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి యాక్షన్స్ అనేది తీసుకుంటే మీరు మనీ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎలా ఎర్న్ చేయవచ్చు, ఎవరికి సర్వీస్ ఇవ్వచ్చు అనంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. సో నేర్చుకున్న తర్వాత మీరు బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళు నేర్చుకోవడానికి లేదా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు బిజీ అనేది ఉంటారు. వాళ్ళ షెడ్యూల్స్ అన్ని బిజీ ఉంటాయి. వాళ్ళకు టైం అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసి ఇవ్వచ్చు. సో చేసిస్తే వాళ్ళు మీకు మనీ అనేది ఇస్తారు. క్లియర్? ఫ్రీలాన్సింగ్ లేదా మీరు జాబ్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏజెన్సీ కంపెనీస్ లో మీరు జాబ్స్ కూడా చేసుకోవచ్చు. సో సోషల్ మీడియాకి సంబంధించి, వెబ్సైట్ కి సంబంధించి, ఎస్సీఓకి సంబంధించి, లోకల్ ఎస్సీఓకి సంబంధించి, లేదా గూగుల్ యాడ్స్ కి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది. అది మీరు నేర్చుకుంటే మీరు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు, వీళ్ళున్నారు. వీళ్ళకి
సోషల్ మీడియా హ్యాండిల్ చేయాలి. సో వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు వాళ్ళు వీడియోస్ అనేది చేసిస్తారు. మీరు దాన్ని జస్ట్ తీసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం. క్లియర్. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేది చేయొచ్చు. లేదా వాళ్ళకి ఒక వెబ్‌సైట్ అనేది కావాలి. సో ఆ వెబ్‌సైట్‌కు మీరు సమ్ చార్జెస్ అనేటివి తీసుకొని వాళ్ళకి వెబ్‌సైట్ అనేది చేసివ్వాలి. లేదా వాళ్ళకి లీడ్స్ అనేది కావాలి. సో లీడ్స్ ఎలా తీసుకురావాలి ఏంటి అనేది మీరు వాళ్ళకి సర్విస్ అనేది ఇస్తే అక్కడి నుండెళ్లి కూడా మీరు పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్‌లో రకరకాలుగా ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు. జస్ట్ నేమ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. దాంట్లో మీరు ఎందులోనైనా ఎక్స్‌పర్ట్ కావచ్చు. మీరు డిజిటల్ మార్కెటింగే చేస్తాను అని చెప్పి మీరు నేమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. డిజిటల్ మార్కెటింగ్ అన్నా గాని ఒక చీప్‌గా చూస్తారు. క్లియర్. అందుకే మీరు ప్రొఫెషనల్‌గా, యూనిక్‌గా ఉండేలా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువగా వస్తదో, దేని మీదనైతే మీరు ఎక్కువ ప్యాషన్‌గా ఉన్నారో, ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, సో దాన్ని మీరు షిఫ్ట్ అవ్వండి. క్లియర్. నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు ఒకవేళ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తా అంటే, సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తాను అనే చెప్పుకోండి. మీరు ఒకవేళ వెబ్‌సైట్ డిజైన్ చేస్తాను అంటే, వెబ్‌సైట్ డిజైన్ చేస్తాను అని మాత్రం చెప్పుకోండి. లేదా మీరు ఫేస్‌బుక్ యాడ్స్ అనేది రన్ చేసి ఇస్తాను అంటే, ఫేస్‌బుక్ యాడ్స్ అనే చెప్పుకోండి. అంతేగాని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకుంటే మీకు వాల్యూ అనేది ఉండదు. క్లియర్. డిజిటల్ మార్కెటింగ్ అనేది చెప్పుకుంటే వాల్యూ అనేది ఉండదు. సో మీకు గనక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, లైక్ ఇవన్నీ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి, ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా మార్కెటింగ్ అనేది చేయొచ్చు అని అనుకుంటే, సో నేను 30 డేస్‌లో డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి ట్రై చేయండి. సో థాంక్ యూ వెరీ మచ్. అలానే నేనిక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాను. సో లైవ్ సెషన్స్ అనేటివి ఉంటాయి. అలానే లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎల్ఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి. సో థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి, ఏఐ కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సీ యూ సూన్.